హరే కృష్ణ దండత్నాం అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 6వ స్కందం 7వ అధ్యాయం అందులో 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చర్చించడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనము 21వ శ్లోకం నుంచి చర్చించుకుంటాం అన్నమాట. ఇప్పుడు దేవతలందరూ కూడా ఇంద్రుడితో సహా వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థించుకుంటున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారో మనం ఈరోజు చూద్దామంట. శ్రీ బ్రహ్మోవాచ అహో బత సురశ్రేష్ఠ హ్యభద్రం వః కృతం మహత్ బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్నాభ్యనందత. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, ఓ సురశ్రేష్ఠ అయిన దేవాదిదేవ ఇంద్రుడా, ఇంకా దేవతలారా, దుర్భాగ్యవశాత్తు ఈ యొక్క ఐశ్వర్యాలు మీకు కలిగినంత వల్ల ఆ ఐశ్వర్యాల కారణంగా మీ యొక్క మెదడు మదమెక్కి మీరు బృహస్పతి ఎప్పుడైతే మీ యొక్క సభలోకి వచ్చారో ఆయన్ని మీరు సరిగ్గా స్వాగతం ఆయనకి పలకలేకపోయారు, విఫలమైపోయారు. ఆ విషయంలో ఆయనకి సరైన మర్యాద చూపించడంలో విఫలమైపోయారు. ఎందుకంటే ఆయన అన్ని విషయాల యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు కనుక, ఇంకా సంపూర్ణమైన ఇంద్రియాలపైన ఆయనకు నిగ్రహణ ఉన్నందు కారణంగా, ఇంకా బ్రహ్మన్ జ్ఞానం కలిగిన కనుక బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడు ఆయన. అందుకనే మీరు ఇలా ఎలా ప్రవర్తించారో నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ బృహస్పతి ఒక గొప్ప వ్యక్తి, బ్రాహ్మణుడు, గురువుగా గుర్తించారు. అందుకనే ఇలా అన్ని తెలిసి కూడా వీళ్ళు ఎలా దేవతలు ఆయన పట్ల ఇలా అవమానపూర్వకంగా వ్యవహరించారు అనే విషయానికి ఆయన స్పందిస్తూ ఆయన కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు చేసింది తప్పు అని ఇక్కడ బ్రహ్మదేవుడు దేవతలకి చెబుతున్నారన్నమాట. బ్రహ్మదేవుడు ఇక్కడ సరైన శిక్షణ ఇవ్వాలంటున్నాడు. ఎప్పుడైనా సరే ఒకరు తన గురువుని సరిగ్గా సన్మానించాలి, గౌరవించాలి, ఆదరించాలి, స్వాగతం పలకాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గురువుని అవమానించకూడదు.
ఆయన పట్ల అపరాధం చేయకూడదు, అగౌరవనీయంగా వ్యవహరించకూడదు. సో ఈ విధంగా ఎప్పుడైతే బృహస్పతి మరి సభలోకి వచ్చినప్పుడు, ఇంద్ర సభలోకి, ఇంద్రుడు సర్లే ఎప్పుడూ వస్తూనే ఉంటాడు కదా, రోజు వస్తూనే ఉంటాడు కదా గురువు, మళ్ళీ ఆయనకి స్పెషల్గా రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి అన్నట్టుగా కేర్ చేయలేదన్నమాట. దీన్నే అంటారు ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. సో ప్రతిరోజు గురువుని చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆయన ముందు మనము తిరుగుతున్నప్పుడు, ఆయన మన ముందు తిరుగుతున్నప్పుడు, ఆయనతో మనం ఇలా రకరకాల కార్యాల్లో రెగ్యులర్గా మీట్ అవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఆయన కూడా సాధారణ వ్యక్తి అని, సాధారణంగా డీల్ చేస్తాం, ఆయనకి సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. సో ఇలా మన యొక్క ఫెమిలియారిటీ అంటే ఇప్పుడు మనకి ఆయన బాగా దగ్గర అయిపోయాడు అనమాట, తెలిసిన వాడు అయిపోయాడు. సో అందుకు మనము చౌకగా చులకనగా చూస్తే, చౌకగా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే, చూస్తే ఆయన్ని, మరి అది గొప్ప గురువు అపరాధం. అందుకే జాగ్రత్తగా ఉండాలి గురువుతో మనము వ్యవహరించేటప్పుడు, చాలా జాగ్రత్తగా. గురువుతో అగ్ని, ఫైర్, నిప్పుతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆటలాడితే మనమే కాలి బూడిదైపోతాం అనమాట. సో ఇప్పుడు బృహస్పతి అసంతృష్టి చెంది అదృశ్యమైపోయాడు. సో అందుకని ఇప్పుడు ఇంద్రుడు ఇంకా దేవతలందరూ అర్థం చేస్తున్నారు, మేము అపరాధులము, మా గురువు పట్ల మేము చేసాము అపరాధము, గురువు అపరాధులము అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చారు బ్రహ్మదేవుడి దగ్గరికి. చక్షుదాందిలో జై జన్మే జన్మే ప్రభు సై. సో ఇక్కడ మనకి అసలైన జ్ఞాన చక్షుని ప్రసాదించేది, ఆధ్యాత్మిక జ్ఞాన చక్షుని ప్రసాదించేది ఆ గురువు. అప్పుడే కదా మనం అన్ని విషయాలు అర్థం చేసుకునేది ఆ గురువు యొక్క కృప ద్వారా. సో అందుకనే ఆ గురువు మా యొక్క ప్రభు ఈ జన్మలోనే కదా, జన్మలో జన్మే జన్మే ప్రభు సై. ఇది మనము రోజు పాడుతాం పొద్దున్నే గురు పూజ సమయంలో. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గురువుతో అగౌరవనీయంగా వ్యవహరించకూడదు. సో ఇక్కడ మరి దేవతలు వారి యొక్క ఐశ్వర్యం ద్వారా మదమెక్కిన కారణంగా అహంకారంతో గర్వం పెరిగిపోయి ఇలా వ్యవహరించారు. అందుకని భాగవతం చెప్తుంది, ఆచార్యం మాం విజానీయ నావమన్యేత కర్హిచిత్ నమర్త్య బుద్ధయా సూయేత. అందుకే ఎప్పుడైనా సరే మనము ఆచార్యుల పట్ల, గురువు పట్ల ఎప్పుడు కూడా మనం ఆయనకి ప్రణామాలు అర్పించాలి. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఆయనని చూసి మనం అసూయపడకూడదు. ఇతను సాధారణ వ్యక్తి, ఈయనకు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమా, అంత గౌరవం అవసరమా, రోజు వస్తూనే ఉంటాడు కదా అని చీప్గా తీసుకుంటే మనము మరి మన జీవితం నాశనం అయిపోతుంది ఆధ్యాత్మికంగా. తస్యాయం అనయా స్యాసీత్ పరేభ్యో పరాభవః ప్రక్షిణేభ్యః స్వవైరిభ్యః సమృద్ధానాం చ యత్సురాః. మీరు బృహస్పతి పట్ల దుర్వ్యవహారం చేశారు, సరిగ్గా వ్యవహరించలేదు. అందుకని మిమ్మల్ని అసురులు ఎంతో సునాయాసనంగా, ఎంతో ఈజీగా పరాస్తులు చేశారు, ఓడించేశారు మిమ్మల్ని యుద్ధంలో. అసురులు మీకన్నా శక్తి తక్కువ కలిగిన వాళ్ళు. ఎన్నోసార్లు మీరు అసురులు యుద్ధంలో పరాజితం చేస్తారు, కానీ ఈరోజు మీరు అసురుల చేతిలో ఓడిపోయారు యుద్ధంలో. ఇది ఎలా జరిగింది అర్థం చేసుకోండి మీరే అని ఇక్కడ బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్తున్నారనమాట. అంటే మీరు గురువు పట్ల అపరాధం చేస్తారు, అందుకే మీ శక్తి అంతా వెళ్ళిపోయింది. అక్కడ అసురులు మిమ్మల్ని అందుకే మీకన్నా తక్కువ శక్తి కలవాలైనా కానీ ఈరోజు మిమ్మల్ని ఓడించేశారు, యుద్ధంలో మీరు పరాస్తులైపోయారు వాళ్ళ చేతుల్లో. సో అందుకని ఎప్పుడైనా మనము మనకన్నా శ్రేష్టమైన వాళ్ళు, ఉన్నతమైన గురువులు, అలాంటి వారిని యొక్క పెద్దలను ఒకవేళ మనము అవమానపూర్వకంగా వ్యవహరించిన వారితో, అగౌరవనీయంగా వ్యవహరించిన వారికి సరైన సమ్మానం చూపించకపోయినా అప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఆయువు తగ్గిపోతుంది, మన యొక్క పుణ్యం చేసిన కార్యాలు, పుణ్యం అంతా కూడా క్షీణించిపోతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి మెల్లిమెల్లిగా పతనం అయిపోతాడు. 23వ శ్లోకం. మఘవన్ ద్విషతః పశ్య ప్రక్షిణాన్ గుర్వతిక్రమాత్ సంప్రత్యుపచితాన్ భూయః కావ్యం ఆరాధ్య భక్తితః.
ఆదదిరన్ ఆదదిరన్ నిలయనం మమాపి భృగుదేవత. ఓ ఇంద్ర, మీ యొక్క శత్రువులైన అసురులు చాలా శక్తి తక్కువ కలిగిన వాళ్ళు మీకన్నా కూడా. ఎందుకంటే ముందు వాళ్ళు కూడా శుక్రాచార్యుల పట్ల అగౌరవనీయంగా వివరించేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ శుక్రాచార్యులు వాళ్ళ గురువుని ఎంతో భక్తి శ్రద్ధతో సన్మానించి గౌరవించి పూజ చేశారు. అందుకే మళ్ళీ వాళ్ళు ఎంతో శక్తివంతులుగా మారారు. ఇలా శుక్రాచార్యుల పట్ల గురుభక్తి కారణంగా వాళ్ళకి ఇంత శక్తి వచ్చింది. మరి మీ శక్తి క్షీణించిపోయింది గురువు అపరాధం కారణంగా. అందుకే ఈరోజు వాళ్ళు మిమ్మల్ని జయించి మీ యొక్క స్థానాన్ని మీ నుంచి, మీ యొక్క గ్రహాన్ని మీ నుంచి వాళ్ళు దోచేసుకున్నారు. సో గురువు నుంచి మనకు గురువు యొక్క కృప ద్వారానే అసలైన శక్తి లభిస్తుంది. సో గురువుని మనము సంతృష్టిపరిస్తే భగవంతుడిని సంతృష్టిపరిచిన వాళ్ళం అవుతాం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య అప్రసాదో నగతి కుతోపి. లేకపోతే మనకి ఇంకా సరైన గతే ఉండదు. గురువు ఒకవేళ మన పట్ల అసంతృష్టి చెందితే మనకి సరైన గతే ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ గతి పట్టిందో దేవతలకి, వాళ్ళు గురువుని అవమానించిన కారణంగా. అదే అసురులు వాళ్ళు గురువుని పూజించారు, శుక్రాచార్యుల్ని. అలా పూజించిన కారణంగా ఏం జరిగింది? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం. ఒకవేళ వ్యక్తి గురువుని ప్రసన్నం చేసుకుంటే, గురువుని సంతుష్టపరిస్తే, గురువుని సరిగ్గా పూజిస్తే, ఆ గురువు యొక్క కృప, భగవంతుడు యొక్క కృప మనకు ఎలా కలుగుతుంది? గురువు యొక్క కృప మనకు ఎలా కలుగుతుంది? గురువుని సంతుష్టపరచు. సో మనకి ఎప్పుడు మనం గురువుని సంతుష్టపరుస్తామో అప్పుడు మన భక్తి శ్రద్ధ సేవ ద్వారా ఎప్పుడైతే గురువు సంతుష్టపడతాడో, ఆయన ఎప్పుడైతే కృప చూపిస్తాడో అప్పుడు ఒక మూగ వ్యక్తి కూడా గొప్ప ప్రవక్తగా మారిపోతాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అంటే ఒక కుంటివాడు కూడా పర్వతాలు ఎక్కేస్తాడు. సో అందుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. యత్కృపాహం తమహం వందే. ఆ గురువు యొక్క కృప వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించుకొని ఒకవేళ మీరు జీవితంలో బాగుపడాలనుకుంటే, మీరు జీవితంలో సక్సెస్ విజయం సాధించాలనుకుంటే అప్పుడు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు గురువుకి సరైన సమ్మానం చూపించి ఆయన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధించగలరు. ఇదే ఈ శ్లోకం చెప్తుందన్నమాట. 24వ శ్లోకం. త్రిపిష్టపం కిం గణయంత్యభేద్య మంత్ర భృగూనాం అనుశిక్షితార్థాః న విప్రగోవిందగవీశ్వరాణాం భవంత్య భద్రాని నరేశ్వరాణాం. సో అక్కడ అసురులు ఎంతో శ్రద్ధతో నిష్ఠతో ఆయన గురువు అయిన వాళ్ళ గురువు అయిన శుక్రాచార్య యొక్క ఆదేశాలని ఎంతో చక్కగా పాటించారు. అందుకారణంగా ఈ దేవతలు మీరు దేవతలు అంటే అస్సలు ఇప్పుడు వాళ్ళకు భయం కూడా లేదు. ఏమాత్రం వాళ్ళకి దేవతలు అంటే భయమే లేదు. మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఈ విధంగా ఎవరైనా సరే, ఏ రాజైనా సరే బ్రాహ్మణుల పట్ల, గోవుల పట్ల, ఆ భగవంతుడి కృష్ణుడి పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండి వాళ్ళు గనక వారిని పూజిస్తే వాళ్ళకి తప్పకుండా వాళ్ళు శక్తివంతమైన స్థానాన్ని వాళ్ళు చేరుకుంటారు. అదే ఇక్కడ రాశారనమాట. అవునా, ఈ మూడింటిని. విప్ర గోవింద గావీశ్వరాణం. అవునా, విప్ర అంటే బ్రాహ్మణులు, గోవింద అంటే కృష్ణుడు, ఈ విధంగా గావు అంటే గోవులు. ఇలా వీళ్ళందరినీ కూడా ఈశ్వరాణం ఆఫ్ పర్సన్స్ ఫేవరింగ్ ఆర్ కన్సిడరింగ్ వర్షిపబుల్.
సో ఇలా ఆదరణమైన వ్యక్తులు మనము ఎప్పుడైతే ఆదరిస్తామో మనకు సరైన శక్తి లభిస్తుంది. సో ఆ విధంగా ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు మరి దేవతలు ఓడిపోయారు యుద్ధంలో, ఎందుకు అసురులు కూడా దేవతల పైన విజయం సాధించారు? 25వ శ్లోకం. తద్విశ్వరూపం భజతాసు విప్రం తపస్వినం త్వాస్త్రం అతాత్మవంతం సభజితోర్తాం సవిదాసతేవో యది క్షమిష్యత్వముతాస్య కర్మ. నేను మీకు ఇచ్చే ఆదేశం ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నారు, మీరు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళండి. ఆయన త్వష్ట యొక్క కుమారుడు. ఆయన్ని మీరు గురువుగా స్వీకరించండి. ఆయన శుద్ధమైన వ్యక్తి, ఇంకా చాలా శక్తివంతమైన బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆయన ఎంతో కఠోరమైన తపస్సులు వ్రతాలని చేశాడు కనుక మీ యొక్క ఆరాధన ద్వారా ఆయన మెచ్చి మీ యొక్క కోరికను ఆయన తీర్చగలడు. కానీ ఒక్క షరతు, అంటే ఒక్క విషయం మీరు జాగ్రత్త పడాలి. ఏంటంటే మీరు ఆయనకు అసురుల పట్ల ఉన్న ఒక ఆప్యాయతను మీరు దాన్ని సహించాలి. సో ఇక్కడ ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట బ్రహ్మదేవుడు దేవతలకి. మరి చూద్దాం ఇప్పుడు దేవతలు నిజంగా అలా పాటిస్తారా ఈ యొక్క ఆదేశాన్ని? ఇందులో కూడా ఏమైనా మిస్టేక్ చేస్తారా? ఇక్కడ చెప్పారు విశ్వరూపుణ్ణి మీరు, ఆ త్వష్ట యొక్క కుమారుడైన విశ్వరూపుణ్ణి మీరు స్వీకరించండి గురువుగా. ఎందుకంటే గురువు కావాలి ఇప్పుడు మీకు. మీ గురువు వదిలేసి వెళ్ళిపోయాడు, మరి ఇంకో గురువుని స్వీకరించాలి. కానీ ఇప్పుడు ఆ విశ్వరూపుడికి అసురుల పట్ల ఒక కనెక్షన్ ఉంది, వారి పట్ల ఆయనకు ఆప్యాయత ఉంది. సో దాన్ని మీరు సహించాలి మరి. సో ఇక్కడ ఈ విషయాన్ని ఒక జాగ్రత్తతో పాటించమని ఆదేశించారు బ్రహ్మదేవుడు దేవతలకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది మనకి శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు 26వ శ్లోకంలో. శ్రీ శుక ఉవాచ తయేవం ముదితా రాజన్ బ్రాహ్మణా విగతజ్వరాః ఋషిం త్వాస్త్రం ఉపవ్రజ్య పరిష్వజ్యేదమబ్రువన్. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఇలా బ్రహ్మదేవుడు ఆదేశం విన్న తర్వాత దేవతలకి కొంచెం ఉపశమనం జరిగిందనమాట. వాళ్ళు ఎంతో టెన్షన్ పడుతున్నారు, ఏం జరుగుతుంది, ఏం చేయాలని వాళ్ళకు ఒక మార్గం కనిపించింది ఇప్పుడు వెంటనే. అందుకనే ఆ దేవతలందరూ కూడా ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారంట. త్వష్ట యొక్క కుమారుడైన విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, వాళ్ళందరూ కూడా ఈ విధంగా పలికారు. ఇప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి ఆ ఋషి అయిన విశ్వరూపుడిని ఏమని ప్రాధేయపడతారు ఆయన దగ్గరికి వెళ్ళి మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దామంట. 27వ శ్లోకం. శ్రీదేవా ఊచుః వయం తే తితయః ప్రాప్త ఆశ్రమం భద్రమస్తు తే కామః సంపాదయతాం తాత పితృణాం సమయోచితః. దేవతలు ఏమంటారంటే, ఓ ప్రియమైన విశ్వరూప, నీకు అంతా శుభమే కలుగుగాక. మేము దేవతలము ఈరోజు మీ ఆశ్రమానికి వచ్చాము అతిథులుగా. మీరు దయచేసి సమయము అనుసారంగా మా యొక్క కోరికల్ని తీర్చండి. ఎందుకంటే మేము మీ తల్లిదండ్రులతో సమానమైన స్థానంలో ఉన్నాము. సో ఇలా కోరుకున్నారంట దేవతలు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దేవతలు, ఇంకా ఉన్నాయి 2-3 శ్లోకాలు కొన్ని ఉన్నాయి. దేవతల ప్రార్థనలు, వాళ్ళ అభ్యర్థనలు విశ్వరూపుడికి. పుత్రాణం హి పరో ధర్మః పిత్ర శుశ్రూషణం సతాం అపి పుత్రవతాం బ్రహ్మన్ కిం ఉత బ్రహ్మచారిణాం. ఓ బ్రాహ్మణ, ఒక కొడుకు యొక్క ఉత్తమమైన కర్తవ్యం ఏంటంటే ఆయనకు కుమారులు ఉన్నా సరే ఆయన తన తల్లిదండ్రులకి సేవ చేయడం. ఇంకా అటువంటిది నువ్వు ఇంకా బ్రహ్మచారివే,
కాబట్టి తప్పకుండా నువ్వు తల్లిదండ్రులకు సేవ చేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళు మేము మీ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాము, సో మీరు నాకు సేవ చేయాలి, ఇది మీ బాధ్యత అని వాళ్ళకి చెప్తున్నారు అనమాట. విశ్వరూపుడు చెప్తున్నారు దేవతలు. ఆచార్యో బ్రహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతే భ్రాతా మరుత్పతేర్మూర్తిర్ మాతా సాక్షాత్ క్షితైస్తను దయాయా భగిని మూర్తిర్ ధర్మస్యాత్మాతిథి స్వయం అగ్నేరభ్యాగతో మూర్తి సర్వభూతాని చాత్మనః. ఆచార్యులు, ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే వేదిక జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో, శిక్షణ ఇస్తారో, దీక్ష ఇస్తారో, బ్రాహ్మణ దీక్ష ఇస్తారో, బ్రాహ్మణ యొక్క ఈ యొక్క జంజమిస్తారు, వాళ్ళు ఆ వేదాల యొక్క స్వరూపం ఆ గురువు. అలాగే తండ్రి బ్రహ్మ యొక్క స్వరూపం, బ్రదర్ ఇంద్రుడి యొక్క స్వరూపం, ఈ పృథ్వీ మాత యొక్క స్వరూపం, ఇంకా సిస్టర్ మర్సీ యొక్క స్వరూపం, కృప యొక్క స్వరూపం, అలాగే ఒక అతిథి ధర్మం యొక్క స్వరూపం, ఇంకా ఎవరినైతే పిలిచారో మీరు పిలిచిన అతిథి అగ్ని యొక్క స్వరూపం, అలాగే జీవరాశులందరూ కూడా విష్ణువు యొక్క స్వరూపం అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకి అతిథులుగా వచ్చారు కదా, ఇంకా వాళ్ళు చెప్తున్నారు మేము మీ తల్లిదండ్రులతో సమానం, మేము అతిథులం కూడా, ఇంకా జీవరాశులం కూడా. సో ఇవన్నీ చెప్తారనమాట. ఈ విధంగా ఆత్మవత్ సర్వభూతేషు అని చాణక్య పండిత్ అన్నారనమాట. మనం అందరి జీవరాశుల్ని కూడా మనం ఎలా చూసుకుంటామని అలాగే అందరిని కూడా చూడాలి. అంటే ఎవరిని కూడా చులకన చేయకూడదు, లెక్క చేయకుండా ఉండకూడదు, అందరికీ సమ్మానం చూపించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటారు. మనము ప్రణామం చేసేది ఆ పరమాత్మకి అనమాట. ప్రతి ఒక్కరికి ప్రణామం చేస్తాం కదా, ఆ హృదయంలో ఉండే పరమాత్మకి. సో ప్రతి ఒక్కరి శరీరము ఒక ఆలయం వంటిది, టెంపుల్ వంటిది. ఆలయంలో విగ్రహం ఉంటుంది భగవంతుడిది, ఈ శరీరంలో పరమాత్మ నివసిస్తాడు హృదయంలో. అందుకే మనం ఈ పరమాత్మకి ప్రతి ఒక్కరికి మనం చూసినప్పుడు ప్రణామం చేస్తాం. సో ఏ విధంగా మనం ఒక గురువుకి, ఒక తండ్రికి, ఒక అన్నకి, ఒక అక్కకి, ఒక అతిథికి ఎలా మనం గౌరవించాలనే విషయం ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. తస్మాత్ పితృణామర్తానాం ఆర్తిం పరాభవం తపసాపనయం స్తాత సందేశం కర్తుమర్హసి. ఓ నా ప్రియమైన పుత్రుడా, మేము మా యొక్క శత్రువుల చేతిలో ఓడిపోయాము, అందుకే ఈ సమయంలో మేము ఎంతో కృంగిపోయి ఉన్నాము. మీరు దయచేసి మా పైన దయ చూపండి, మా యొక్క కోరికలు తీర్చండి, మా యొక్క దుఃఖాన్ని దూరం చేయండి. మీ యొక్క శక్తి, తపశక్తి ద్వారా మా యొక్క ప్రార్థనల్ని స్వీకరించి మాపై దయ చూపండి అనేసి ఇక్కడ దేవతలు విశ్వరూపుని కోరుకుంటున్నారు. వృణీమహే తోపదయాయం బ్రహ్మిష్టం బ్రాహ్మణం గురుం యతాంచసా విజేష్యామః సపత్నాం స్తవ తేజస. మీకు ఆ సంపూర్ణమైన ఆ బ్రహ్మన్, పరబ్రహ్మన్ అనేది మీకు బాగా అవగతము. మీరు ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. అందుకనే మీరు అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి కూడా ఆధ్యాత్మిక గురువు. మేము నిన్ను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరిస్తున్నాము. కాబట్టి మీరు మీ యొక్క తపోశక్తి ద్వారా మేము మా యొక్క శత్రువుల్ని జయించగలము. ఇదే మా కోరిక, ఉద్దేశము. సో మనము ఒక్కొక్క టైప్ ఆఫ్ గురువు దగ్గరికి వెళ్తాము, ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం.
ఇక్కడ వాళ్ళు విశ్వరూపుడు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు విశ్వరూపుడు దేవతల్లా కన్నా కూడా ఒక విధంగా చెప్పాలంటే కింద స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ ఇప్పుడు ఆయనను కూడా వాళ్ళు గురువుగా స్వీకరిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకు దేవతలను జయించాలి, అసురులను జయించాలనుకుంటే మరి ఇదే మార్గం. సో అందుకని ఇక్కడ వాళ్ళు విశ్వరూపుడిని ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాలని అనుకుంటున్నారు వీళ్ళు. నగర్హయంత్యహ్యర్థేషు యావిస్తాంగ్రి అభివాదనం చండోప్యోన్యత్ర నభరమ్మన్ వయో జైస్తస్య కారణం. ఇంకా దేవతలు అంటారన్నమాట, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరో నిన్ను నిందిస్తారు అని. మాకన్నా తక్కువ వయసువి నువ్వు ఉన్నావు కదా, అంటే ఇప్పుడు ఇంత తక్కువ వయసువి నువ్వు దేవతల్ని ఎలా నీ శిష్యుడిగా స్వీకరించారని ఎవరైనా నిందిస్తారని భయపడదు. వైదిక మంత్రాల ఉచ్చారణలో ఇది వర్తించదు. ఎవరైతే వైదిక మంత్ర ఉచ్చారణలో నిపుణులో అక్కడ వారి యొక్క వయస్సు లెక్కలోకి రాదు. ఎవరు నిపుణులో వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళే సీనియర్ పెద్దవాళ్ళు. సో అలాంటి వైదిక శాస్త్రాలు, వైదిక మంత్రాలని పఠించడంలో నిపుణులైన వంటి వారిని తక్కువ వయసులో అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వారికి ప్రణామాలు అర్పించుకోవాల్సిందే. కాబట్టి ఒక విధంగా నువ్వు మాకన్నా కూడా చిన్నవాడివైనా సరే సంబంధం ప్రకారం నువ్వు వేదిక శాస్త్రాలు, వేదిక మంత్రాల్లో నిపుణుడు కనుక నువ్వు ఏమాత్రం నిస్సంకోచంగా మా పురోహితుడిగా మారిపోవాలి. సో బేసికల్గా వాళ్ళకి ఆయన పురోహితుడిగా కావాలన్నమాట. అదే ఇక్కడ రాశారు. అవునా? సో దేవతలు అంటున్నారు ఈ విషయాన్ని. మనకు తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, వృద్ధత్వం వయసా వినా. అంటే ఒక వ్యక్తి వృద్ధులు కాగలరు వారి యొక్క వయస్సు పైబడకుండా కూడా. ఎలా అంటే వాళ్ళు వృద్ధులు, అంటే వృద్ధాప్యం ఉంది వాళ్ళకి, వయస్సు ద్వారా కాదు, వారికి ఉన్న జ్ఞానం ద్వారా. జ్ఞానుల్లో వాళ్ళు వృద్ధులు అన్నమాట. సో ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే వారికి ఈ యొక్క విశ్వరూపుడు దేవతల యొక్క వాళ్ళకి కొడుకుతో సమానమైన వ్యక్తి. ఆయన ఇక్కడ దేవతలు ఆయన్ని పురోహితుడిగా స్వీకరించారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు విశ్వరూపుని పురోహితుడిగా స్వీకరిస్తే మరి వాళ్ళు ఆయనకి పురోహితుడు మరి ప్రణామం కూడా చేయాలి, గురువుకు ప్రణామం చేయాలి. అవునా? సో అందుకనే వాళ్ళు అంటున్నారు, నువ్వు మా దగ్గర నుంచి ప్రణామాలు కూడా స్వీకరించవచ్చు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం, ఎందుకంటే నువ్వు వేద శాస్త్రాల్లో వేదిక మంత్రాలను ఉచ్చరించడంలో నిపుణుడివి కనుక. అందుకనే నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది సరైనదే అని. చాణక్య పండితుడు ఒక దగ్గర రాస్తారు, నీచాదప్యుత్తమం జ్ఞానం. ఒకవేళ ఒక వ్యక్తి జ్ఞానం, సరైన జ్ఞానం దొరికితే అతను ఎవరి నుంచైనా స్వీకరించవచ్చు. ఒకవేళ అతను నీచకులప్పుడు వ్యక్తి అయినా సరే ఆయన దగ్గర నుంచి స్వీకరించవచ్చు. వర్ణాల్లో బ్రాహ్మణుల్ని శ్రేష్టమైన వారిగా పరిగణించారు. వారు ముఖ్యంగా వారే టీచర్స్, శిక్షకులుగా మారుతారు, అందరికీ శిక్షణ ఇస్తారు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ కులంలో పుట్టకుండా క్షత్రియ, వైశ్య లేకపోతే శూద్ర కులంలో పుట్టినా కానీ ఆ వ్యక్తిని కూడా మనము గురువుగా స్వీకరించవచ్చు, ఒకవేళ అతని దగ్గర జ్ఞానం ఉంటే. అందుకని శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ విషయాన్ని సమర్థించారు. కిబ విప్ర కిబోన్యాసి శూద్ర కెననాయ్ యై కృష్ణ తత్వవేత్త సై గురు హై. ఎవరైతే కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నారో వారు గురువు అవ్వడానికి అర్హులు. వారు బ్రాహ్మణులే కానివ్వండి, క్షత్రియులే కానివ్వండి, వైశ్యులే కానివ్వండి, శూద్రులే కానివ్వండి, బ్రహ్మచారియే కానివ్వండి, గృహస్థే కానివ్వండి, వానప్రస్థే కానివ్వండి, సన్యాసులే కానివ్వండి. యై కృష్ణ తత్వవేత్త సే గురు హై. 34వ శ్లోకం అన్నమాట. ఇప్పుడు మరి శుకదేవ్ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు. మనకి ఏం చెప్తున్నారు చూద్దాం. శ్రీ ఋషిరువాచ అభ్యర్థిత సురగణైః పౌరహిత్యే మహాతపాః స విశ్వరూపస్థానః
ప్రసన్న శ్లక్ష్ణయా గిరా. ఎప్పుడైతే దేవతలందరూ కూడా ఇలా అభ్యర్థించుకున్నారో ఆ విశ్వరూపుడికి, మీరు మా యొక్క పురోహితుడిగా అవ్వండి అని. విశ్వరూపరు ఎవరైతే ఎన్నో రకాల తపస్సులు చేశాడో ఎంతో సంతృప్తి చెంది ఈ విధముగా దేవతలతో అన్నాడంట. ఏమన్నారు? శ్రీ విశ్వరూప ఉవాచ విగర్హితం ధర్మశీలైర్ బ్రహ్మవరచ ఉపవ్యయం కథం ను మద్విదో నాత లోకేశైర్ అభియాచితం ప్రత్యక్ష్యాస్యతి తచ్చిష్యః సయేవ స్వార్థ ఉచ్యతి. ఏమంటారంటే విశ్వరూపుడు దేవతలతో, ఓ దేవతలారా, ఇలా పౌరోహిత్యాన్ని స్వీకరించడం అనేది, అంటే పురోహితుడిగా మారడం అనేది, ద్వారా బ్రాహ్మణ శక్తి అనేది క్షీణించిపోతుంది. కానీ మీరు స్వయంగా ఇలా నాకు అభ్యర్థించుకుంటున్నప్పుడు నేను ఎలా కాదనగలను? ఎవరైనా ఎలా కాదనగలరు? ఎందుకంటే మీరు అందరూ కూడా ఈ యొక్క విశ్వాన్ని పరిపాలించే పాలకులు, దేవతలు. కాబట్టి నేను అసలైతే నేనే మీ శిష్యుడిని, మీ దగ్గర నుంచి నేను ఎన్నో శిక్షణలు పొందవలసిన వాడిని. కాబట్టి మీరు ఈ అభ్యర్థన నాకు చేస్తున్నారు కాబట్టి నేను మీ అభ్యర్థనని తిరస్కరించలేను. నా యొక్క మేలు కోరి మీ అభ్యర్థనను నేను శిరసావహించాలి అనేసి ఇక్కడ విశ్వరూపుడు చెప్తున్నారు దేవతలకి. బ్రాహ్మణుడి యొక్క ముఖ్యమైన కార్యాలు ఏంటంటే పఠన, పాఠన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహ. సో యజన, యాజన అంటే యజ్ఞాలు చేయడం, అవునా? సో వారి యొక్క ఇప్పుడు మేలును కోరి, ఎవరి కోసమైతే యజ్ఞం చేస్తున్నానో వాళ్ళు ఉన్నతి చెందాలి, వాళ్ళు ఎదగాలి అనే ఉద్దేశంతో వారి మేలు కోరి యజ్ఞాన్ని చేస్తారన్నమాట బ్రాహ్మణులు, అవునా? సో ఇలా చేసినప్పుడు వారి యొక్క పుణ్యం క్షీణించిపోతుంది అన్నమాట. అందుకనే చాలామంది బ్రాహ్మణులు, విద్వానులు, తెలివైన బ్రాహ్మణులు వాళ్ళు ఈ పౌరోహిత్యాన్ని, అంటే పురోహితుడిగా చేయడానికి వాళ్ళు స్వీకరించరన్నమాట. కానీ ఇక్కడ విశ్వరూపుడు ఎందుకు అంగరించారంటే ఆయనకు దేవతల పైన అపారమైన గౌరవం ఉంది. అందుకనే ఆయన విశ్వరూపుడు ఈ దేవతలకి అభ్యర్థన స్వీకరించాడు. అకించనానాం హి ధనం శిలోంచనం తేనేహ నిర్వరితిత సాధు సత్క్రియః కథం విగర్హ్యం ను కరోమ్యధీశ్వరాః పౌరోత్తసం హృష్యతి ఏన ధుర్మతిః. వివిధ లోకాల్ని పరిపాలించే పాలకులారా, అసలైన బ్రాహ్మణుడు ఎవరికైతే ఏమాత్రం భౌతిక సంపద లేదో అతను ఈ శిలోంచన అనే వృత్తిని అనుసరించి తన జీవితాన్ని గడుపుతాడు. ఇంకొన్ని శబ్దాల్లో చెప్పాలంటే ఏవైతే ధాన్యాలు, గ్రెయిన్స్ ఫీల్డ్లో ఎక్కడైతే పండాయో, పంట పొలాల్లో పడిపోయి ఉంటాయో, లేకపోతే ఎక్కడైతే హోల్సేల్ మార్కెట్ ప్లేస్ ఉంటుందో అక్కడ పడిపోయి ఉంటాయి కింద, వీటిని సేకరించుకొని ఒక గృహస్థుడు, బ్రాహ్మణుడు ఇలా ఎంతో తపస్సుతో వ్రతాన్ని అనుసరించి ఆయన ఈ యొక్క ధాన్యాల ద్వారానే వాటిని సేకరించుకొని దాని ద్వారానే ఆయన జీవితాన్ని గడుపుతాడు, తన యొక్క పరివారాన్ని పోషించుకుంటాడు, ఇంకా కావాల్సిన పుణ్యకార్యాలని చేస్తాడు. ఒకవేళ ఈ బ్రాహ్మణుడైతే ఎంతో సంపద, ధనాన్ని పొంది ఆనందాన్ని ఉపభోగించుకోవాలని కోరుకుంటాడో అతను తప్పకుండా ఒక నీచమైన బుద్ధి కలిగిన వ్యక్తి. కాబట్టి ఇటువంటి పౌరోహితాన్ని, పురోహితుడనే వృత్తిని నేను ఎలా స్వీకరించగలను? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇది సరైనది కాదు నాకు చేయడం, ఒక బ్రాహ్మణుడికి చేయడం సరైనది కాదు, అయినా కానీ నేను ఎందుకు స్వీకరిస్తున్నాడు అనే విషయాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ ఇంకో 2 శ్లోకాలు.
సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఒక ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణులు వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క శిష్యులు యాజమానుల నుంచి ఎటువంటి ఉపహారాల్ని స్వీకరించరన్నమాట. దానికన్నా వాళ్ళు కోరుకునేది ఏంటంటే తపస్సు చేసుకొని వాళ్ళు దానికన్నా ఈ యొక్క అగ్రికల్చరల్ ఫీల్డ్, పంట పొలాలకు వెళ్ళి ఎక్కడైతే పొలాలనంతా కోసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కింద పడి ఉంటాయి కొన్ని ధాన్యాలు, వాటిని కలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే ఎక్కడైతే హోల్సేల్ మార్కెట్ ప్లేస్లో ఎక్కడైతే వీటిని విక్రయిస్తారో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ కింద పడిన లేకపోతే వదిలేసిన ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళు వదిలేసిన ధాన్యాలను వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఈ విధంగా ఆ ధాన్యాల ద్వారానే వారి యొక్క పరివారాన్ని కూడా పోషించుకొని బతికేస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శిష్యుల నుంచి కోరుకోరు నేను మంచి పెద్ద బిల్డింగ్లో మంచి ధనంతో ఐశ్వర్యాలతో ఎలాగైతే క్షత్రియులు రాజులు నివసిస్తున్నారో అలాగే నేను నివసించాలనుకుంటున్నాను రాజులు వైశ్యుల్లాగా అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ శిష్యుల్ని కోరుకోరు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు వాలంటరీగా అంటే సొంతంగా అతను ఒక పావర్టీ అంటే పేదరికాన్ని స్వీకరిస్తాడనమాట. ఇంకా సంపూర్ణంగా భగవంతుడిపైనే ఆధారపడి బతుకుతాడు. ఎన్నో రోజుల క్రితం కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, కృష్ణనగర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నవద్వీప్ దగ్గరే ఉంది కృష్ణనగర్. సో అక్కడ ఒక లోకల్ జమీందారు, ఆయన పేరు వ్రజకృష్ణ చంద్ర. ఆయన ఆ బ్రాహ్మణుడికి కొంత ధన సహాయం చేద్దామనుకున్నాడు. కానీ ఆ బ్రాహ్మణుడు నాకు అవసరం లేదని స్వీకరించలేదు. ఎందుకంటే ఆయన అన్నాడు అన్నమాట, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు శిష్యులు కొంచెం రైస్ బియ్యం ఇచ్చారు, ఇంకా కొన్ని టామరిన్ అంటే మన చింతపండు యొక్క చెట్టు యొక్క ఆకులు, వాటితోని నేను ఈ యొక్క రైస్ వాటిని వంట చేసుకొని నేను హాయిగా బతికేస్తున్నాను, కాబట్టి నాకు మీ వంటి జమీందారు నుంచి ఏ సహాయం అవసరం లేదు అని. విషయం ఏంటంటే ఇక్కడ తన కోసము బ్రాహ్మణుడు కానీ వైష్ణవుడు కానీ తన కోసము ఎటువంటి ధనాన్ని లేకపోతే ఐశ్వర్యాన్ని ఈ సహాయాన్ని స్వీకరించుకోకూడదు తను భోగించడం కోసం. కానీ భగవంతుడి సేవకు మాత్రం వినియోగించాలి. ఒకవేళ అటువంటి ధన సంపద వస్తే అది భగవంతుడి సేవకు వినియోగించాలి అనేసి ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారన్నమాట. తథాపి న ప్రతిభ్రూయాం గురుభిః ప్రార్థితం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్థైశ్చ సాధయే. మీరందరూ కూడా నా యొక్క పెద్దవాళ్ళు, నాకన్నా పెద్దవారు ఆదరణీయులు. కాబట్టి మీకు నేను పురోహితుడిగా మారడం అనేది ఒక్కొక్కసారి కొంతమంది నిందించవచ్చు దాన్ని. కానీ మీరు నన్ను అభ్యర్థించారు కాబట్టి మీరు ఏ అభ్యర్థన కూడా నేను తిరస్కరించలేను. అందుకనే నేను మీ పురోహితుడిగా అవ్వడానికి స్వీకరిస్తున్నాను. కాబట్టి నేను నా యొక్క ప్రాణము నా దగ్గర ఉన్నదంతా కూడా దారపోసి మీ యొక్క ఈ కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తాను అని విశ్వరూపుడు చెప్తున్నాడు. చూడండి, మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత ఒక చాప్టర్ దీనికి అవసరమా, చెప్పవచ్చు కదా 2 వాక్యాల్లో. అక్కడ వాళ్ళ గురువు వచ్చాడు, ఆయన డిస్రెస్పెక్ట్ చేశాడు కనుక గురువు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఇక విశ్వరూపుణ్ణి వెళ్ళి గురువుగా స్వీకరించాడు. అతను కూడా వాళ్ళ పురోహితుడు అయిపోయి తర్వాత యజ్ఞం చేశాడు అని చెప్తే సరిపోతుంది కదా. కానీ ఇందులోంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అవునా? సో ఈ యొక్క భాగవతం అనేది ఇదన్నమాట. భాగవతంలో స్టోరీ లైన్ తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఆ స్టోరీలోంచి మనం ఏం నేర్చుకోవాలి, జీవితంలో ఏది మనం ఆ శిక్షణను ఎలా పాటించాలి అనేది ముఖ్యమైనది.
ఈ స్టోరీ తెలుసు అందరికీ అనుకోండి, మీకు స్టోరీ తెలుసు అనుకోండి, కానీ మీరు నిజంగా ఈ విషయాన్ని పాటిస్తున్నారా? మీరు ఒక భక్తులు, మీరు వైష్ణవులు, సరే మీకున్న ధన సంపద అంతా కూడా భగవంతుడి సేవకి వినియోగిస్తున్నారా? భోగించుకోవడానికి వినియోగిస్తున్నారా? అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎంత నేను భోగించుకోవడానికి వినియోగిస్తున్నాను, ఎంత భగవంతుడి సేవకి వినియోగిస్తున్నాను అనేది ఆలోచించుకోదగ్గ విషయం అన్నమాట. ఇది ప్రతి బ్రాహ్మణుడికి, ప్రతి భక్తుడికి, ప్రతి వైష్ణవుడికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా జనాలు ఇస్తూ ఉంటారు, మనకి ప్రజలు ఇస్తూ ఉంటారు, సాధారణ వ్యక్తులు ఇస్తూ ఉంటారు. ఏదైనా డొనేషన్ కానీ, ఏదైనా సహాయం కానీ, ఏదైనా డబ్బు కానీ, ఏదైనా ఐశ్వర్యం కానీ, సో అది మనం భోగించుకోకుండా భగవంతుడి సేవకు వినియోగించుకోవాలి. ఇది ఇక్కడ ఒక శిక్షణ మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. శ్రీ బాదరాయనిరువాచ తేభ్య ఏవం ప్రతిశ్రుత్య విశ్వరూపో మహాతపాః పౌరహిత్యం మృతశ్చక్రే పరమేణ సమాధినా. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా, ఈ విధముగా విశ్వరూపుడు దేవతలకి ఆశ్వాసన ఇచ్చాడు, వచనం ఇచ్చాడు. తర్వాత విశ్వరూపుడు ఆ దేవతలందరితో అక్కడే ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడు ఆయనకు కావాల్సిన ఎంతో నిష్ఠతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో జాగ్రత్తగా కార్యాలన్నీ కూడా నిర్వహించడం మొదలుపెట్టారు. ఇప్పుడు సమాధిన అంటే సంపూర్ణంగా ఇప్పుడు నిమగ్నం అయిపోయి ఆ విశ్వరూపుడు వాళ్ళ దేవతల కోసం అనేసి కావలసిన యజ్ఞం ఏర్పాటు చేస్తున్నాడు అన్నమాట. సో ఈ విధంగా ఎంతో సీరియస్గా తీసుకున్నాడు వాళ్ళ రిక్వెస్ట్ని, అభ్యర్థనని విశ్వరూపుడు. ఇంకా మనసును అటు ఇటు మళ్లించుకోకుండా ఆ యొక్క అభ్యర్థనని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ముఖ్యంగా ఆయన ఏదో భౌతిక లాభాన్ని ఆశించి మాత్రం కాదు అనే విషయాన్ని ముందే అర్థం చేసుకున్నాం, వ్యక్తం చేసేసాడు. ఎందుకంటే ఆయన వారిని గౌరవిస్తాడు కాబట్టి ఆ దేవతలకి మేలు చేయాలని ఒకే ఒక కోరిక, ఒకే ఒక సంకల్పంతో ఇక్కడ విశ్వరూపుడు వారికి కావాల్సిన కోరికను పూర్తి చేయడానికి ఇక్కడ వారి హితాన్ని కోరి, అందుకనే పురోహితుడు అంటారు. పుర అంటే ఒక ఫ్యామిలీ, లేకపోతే ఒక గ్రామం, అవునా? దీన్ని పూర్ అంటాం, అవునా? పూర ఒక ఫ్యామిలీ, ఒక పరివారం, లేకపోతే ఒక గ్రామం, దీన్ని పుర అంటాం. వారి హితాన్ని, ఆ యొక్క పరివారము, లేకపోతే ఆ యొక్క సభ్యులు, లేకపోతే ఆ యొక్క గ్రామవాసులు యొక్క హితాన్ని కోరి చేసే కార్యం అతనే పురోహితుడు. సో ఆయన ఎప్పుడు కూడా వేరే వాళ్ళ హితాల్ని కోరుతారనమాట. ఇది పురోహితుడు యొక్క ముఖ్యమైన కర్తవ్యం. సో అందుకని గురువు పురోహితుడు యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే వాళ్ళ యొక్క శిష్యుల యొక్క మేలు కోరి ఆయన చేస్తారన్నమాట. ఆ యజ్ఞము కానీ, ఆ కార్యము కానీ, లేకపోతే ఆయన ఇచ్చే శిక్షణ కానీ. సో ఈ విధంగా ఆయన సంతృప్తి చెందుతాడు. కాబట్టి పురోహితుడు ఎప్పుడు కూడా ఆయన ఏదో లాభం, స్వలాభం కోసం ఎప్పుడు కూడా ఈ పురోహిత యొక్క ధర్మాన్ని నిర్వహించకూడదు. నెక్స్ట్ 39వ శ్లోకం అంట, చూద్దాము. సురద్విషాం శ్రియం గుప్తాం ఔషనస్యాపి విద్యయా అచిద్యాదాన్ మహేంద్రాయ వైష్ణవ్య విద్యయా విభుః. సో ఇక్కడ దేవతల యొక్క శత్రువులైన అసురులు శుక్రాచార్యుడి యొక్క చాకచక్యం కారణంగా వారి యొక్క ఐశ్వర్యం, సంపద అంతా సంపాదించుకున్నారు, దాన్ని రక్షించుకోగలుగుతున్నారు. కానీ ఇప్పుడు విశ్వరూపుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. ఆయన నారాయణ కవచ అనే ఒక కవచాన్ని, ఆయన మంత్ర కవచాన్ని తయారు చేశాడు అన్నమాట. ఈ యొక్క ఎంతో తెలివైన మంత్రం ద్వారా ఆయన అసురుల యొక్క ఐశ్వర్యాన్ని అంతా కూడా తీసేసుకొని అది ఇంద్రుడు, మహేంద్రుడికి ఇచ్చేశారంట.
సో ఈ దేవతలు దానవులు లేకపోతే దేవతలు అసురుల యొక్క ముఖ్యమైన తేడా ఏంటంటే దేవతలు విష్ణు భక్తులు, అసురులు ఏమో శివుడు, కాళీ, దుర్గామాత లేకపోతే గణేశుడు, ఇలా బ్రహ్మదేవుడు, ఇలా వివిధ దేవతల్ని ఆరాధిస్తారు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు ఆయన బ్రహ్మదేవుడిని ఆరాధించారు, ఆయన కోసం తపస్సు చేశాడు, అవునా. రావణుడు శివుడిని ఆరాధించుకున్నాడు, మహిషాసురుడు దుర్గాదేవిని ఆరాధించారు. కానీ దేవతలందరూ కూడా దేవతలు అంటే ఈ శివుడు, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, గణేశుడు వీళ్ళందరూ కూడా ఆరాధించేది ఎవరిని? కృష్ణుడిని, విష్ణువుని. విష్ణు భక్త స్మృతో దైవ, అందరు దేవతలు కూడా విష్ణు భక్తులు. అసురస్తద్విపర్యయ, కానీ అసురులు మాత్రం విష్ణు భక్తులకు వ్యతిరేకంగా ఉంటారు, వారి శత్రువులుగా వారు వ్యవహరిస్తారు వారికి. సో ఇది మనము ఎన్నో కాలాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుందన్నమాట. వేరే దేవతల యొక్క భక్తులు లేకపోతే అసురులు, దానవులు వాళ్ళు ఎప్పుడు కూడా వైష్ణవులకి వ్యతిరేకంగా వ్యవహరించడం, శత్రువులుగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళతో. వాళ్ళకి ఎక్కువ అసూయ, వైష్ణవ భక్తులని, వైష్ణవుల్ని చూసి వాళ్ళు అసూయ పడతారట. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. అందుకే అసురులు ఇంకా దేవతల యొక్క యుద్ధం అనేది ఎన్నో కాలాల నుంచి ఆ స్వర్గంలో ఉన్న దేవతలు కూడా దీనికి మనము చూడగలుగుతాం అన్నమాట. యుద్ధం జరుగుతుంది దీని కారణంగానే. సో అందుకని ఇప్పుడు అక్కడ విష్ణు మంత్ర ఆయన ఈ యొక్క నారాయణ కవచాన్ని సృష్టిస్తారు ఈ యొక్క విశ్వరూపుడు. సో అప్పుడప్పుడు దీన్ని విష్ణు మంత్ర, లేకపోతే విష్ణు జ్వర అని కూడా అంటారు. అలాగే శివజ్వర కూడా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు దేవతలు ఇంకా అసురులు యుద్ధం చేస్తున్నప్పుడు శివజ్వర, విష్ణు జ్వర రెండు కూడా యుద్ధం చేస్తాయన్నమాట. అప్పుడు అందులో విష్ణు జ్వర అనేది గెలుస్తుంది. ఇవన్నీ కూడా మనము ఇంకో దగ్గర భాగవతంలో యుద్ధంలో చూస్తాం వర్ణించడం అనేది. సో ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయం, భగవంతుడి యొక్క భక్తులే అంతిమంగా విజయం సాధిస్తారు. కృష్ణుడు అంటాడు కదా, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం అయిపోరు అని. ఓకే, లాస్ట్ శ్లోకం చూద్దామంటే ఈ యొక్క అధ్యాయంలో, యయా గుప్త సహస్రాక్షో జిజ్ఞే సురచమూర్విభు తాం ప్రాహ సమహేంద్రాయ విశ్వరూప ఉదారధీః. ఇప్పుడు విశ్వరూపుడు ఎంతో ఉదారమైన వ్యక్తి. ఆయన ఇంద్రుడితో, సహస్రాక్షుడైన ఇంద్రుడితో ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ యొక్క రహస్యమైన మంత్రము నారాయణ కవచము దేని ద్వారా అయితే ఇంద్రుడికి రక్షణ కలుగుతుందో, దేని ద్వారా అయితే ఆయన అసురుల్ని జయించాడు, ఆ యొక్క రహస్యమైన మంత్రాన్ని ఇంద్రుడికి విశ్వరూపుడు ఉదారమైన స్వభావంతో చెప్పాడంట. సో ఈ మంత్రము నారాయణ కవచం మంత్రం ఏంటి అనేది, ఈ కవచం అనేది ఏంటి అనే దీని గురించి విస్తారంగా వచ్చే అధ్యాయంలో చర్చ జరిగింది. సో అక్కడ మనం చర్చించుకుందామంటే ఇంకా విషయాలు. సో ఈ యొక్క అధ్యాయం ఇక్కడ ఈ శ్లోకంతో ముగుస్తుంది. సో మనం కూడా ఇక్కడ ముగిద్దాం ఈరోజు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై, హరే కృష్ణ మహామంత్రికి జై, శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.